డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను అమ్ముతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి మెరుపు దాడులు చేసి కోట్ల రూపాయలు విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. ఇంటర్ స్టేట్ గ్యాంగ్లపై స్పెషల్ ఫోకస్ ఉందని చెప్పారు. లైసెన్స్ లేని వ్యక్తులు సైతం మెడిసిన్ సేల్ చేసినట్లు గుర్తించామని చెప్పారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టారాజ్యంగా మెడిసిన్లను అమ్ముతున్న గ్యాంగ్ కు అడ్డుకట్ట వేస్తోంది తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు చేసినట్లు ఆ శాఖ డైరెక్టర్ ఐపీఎస్ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. డ్రగ్ కంట్రోల్ టీమ్స్ చేసిన స్పెషల్ ఆపరేషన్లలో నకిలీ మందులతో పాటు ఎలాంటి అనుమతులు పొందకుండానే మెడికల్ షాపులను ఏర్పాటు చేసి మందులు అమ్ముతున్నట్లు గుర్తించి వారిపై చర్యలకు దిగారు. రాష్ట్రంలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు డీసీఏ డీజీ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్ రెడ్డి. గత 6 నెలలుగా నకిలీ మందులు, లైసెన్స్ లేని షాపులపై నిఘా ఉంచినట్లు చెప్పారు. కోట్ల రూపాయలు విలువ చేసిన ఫేక్ మందులు, ఇంజెక్షన్లను సీజ్ చేశామన్నారు. ఇక మెడికల్ షాపుల ఓనర్లు సైతం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే మెడిసిన్లు అమ్మాలన్నారు. యాంటీబయాటిక్స్ అమ్మాలంటే పేషెంట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకురావాల్సి ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో కూడా డాక్టర్ జస్టిఫికేషన్ రాయాల్సి ఉంటుంది. జస్టిఫికేషన్ దాంట్లో ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ మెడికల్ షాప్స్ లో ఎవరు కూడా ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వీలు. ఒక్కో దానికి ఒక రకమైనటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ షెడ్యూల్ ఎక్స్ కానీ షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమలవుతుంది. దాంట్లో వైలేషన్స్ ఉంటే తప్పకుండా యాక్షన్. ఇతర రాష్ట్రాల్లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్ వేదికగా సేల్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు కమల్ హాసన్ రెడ్డి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎక్కువగా నకిలీ మందులు తయారు చేస్తున్నారన్నారు. అక్కడి నుంచి కొరియర్ ఏజెంట్ల ద్వారా సిటీకి దిగుమతి జరుగుతుందన్నారు. ప్రజలు తక్కువ ధరలకు వస్తున్నాయని నకిలీ మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు కమల్ హాసన్ రెడ్డి. ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వీలు. అండ్ ఇంకా కొన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ లో అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరలైజ్ చేసి చెప్పడం వీలు కాదు. బట్ దాన్ని మెడికల్ షాప్స్ వల్ల అయితే తప్పనిసరిగా ఈ షెడ్యూల్ ఎక్స్ కానీ షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమలవుతుంది. దాంట్లో వైలేషన్స్ ఉంటే తప్పకుండా. లైసెన్స్ లేని షాపులు, నకిలీ మందులు తయారు చేసే కంపెనీల యూనిట్స్ పై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 6 నెలల్లో తనిఖీలు చేశాము. ఆగస్టు నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుండి వస్తున్న ఫేక్ మందులను గుర్తిస్తున్నాము. ప్రజలు సైతం తమ జాగ్రత్తలో తాము ఉండి అనుమానం వస్తే డ్రగ్ కంట్రోల్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.